శివయ్య మూడో కన్ను వెనుక దాగ ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? ఈ విశ్వంలో ప్రతి దేవుడికి ఒక ఆయుధం ఉంది. కొంతమందికి శక్తి ఉంది, కొంతమందికి అమృతత్వం ఉంది. కాని ఒక దేవుడు మాత్రం కళ్లతోనే ప్రపంచాన్ని భస్మం చేయగలడు. ఆ దేవుడు మహాదేవుడు శివుడు. శివుడి గురించి మనం ఎన్నో కథలు వింటాం. త్రిశూలం, డమరుకం, నాగాభరణం, కైలాసం, తాండవం. కాని వీటన్నింటికంటే భయంకరమైనది ఒకటే. అది ఆయన మూడో కన్ను. ఒకసారి ఆ కన్ను తెరుచుకుంటే దేవతలైనా అసురులైనా కాలమే అయినా దాని ముందు నిలబడలేవని పురాణాలు చెబుతాయి. కాని ప్రశ్న ఏంటంటే, ఆ కన్ను అసలు ఎందుకు ఉంది? శివుడు దాన్ని ఎందుకు మూసి ఉంచుతాడు? అది తెరుచుకుంటే నిజంగా ఏమి జరుగుతుంది? పురాణాల ప్రకారం శివుడు కేవలం దేవుడు కాదు, ఆయన అంతం కి రూపం. సృష్టి ప్రారంభమయ్యే ముందు ఉన్న శూన్యం, సృష్టి ముగిసిన తర్వాత మిగిలేది కూడా ఆయనే. అందుకే ఆయన కళ్ళు మూడు. రెండు కళ్ళు మనలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి. జీవితం, మరణం, ప్రేమ, బాధ, కోపం, ఆనందం. కాని మూడో కన్ను మాత్రం సత్యాన్ని చూస్తుంది. మనిషి దాచిన అబద్ధాలను, మనసులోని చీకటిని, మాయను, అహంకారాన్ని అన్నింటినీ చీల్చి చూస్తుంది. అందుకే దాన్ని జ్ఞాననేత్రం అంటారు.